ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీరామలక్ష్మణులచే విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి సిద్ధాశ్రమను ప్రవేశించుచూ మంతు తొలగి పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుడి వలె విరాజిల్లెను. ఆ సిద్ధాశ్రమ నివాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందముతో సంబరపడిరి. పిమ్మట వారు ముందరకు వచ్చి వారికి స్వాగత సత్కారములను గావించిరి. వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహామునిని తగిన విధముగా పూజించిరి. అట్లే ఆ రామలక్ష్మణులకును అతిథి మర్యాదలు నోర్చిరి. శత్రుభయంకరుడును రాజకుమారుడును అయిన రామలక్ష్మణులు క్షణకాలము పాటు విశ్రాంతి గైకొనిన పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి. ఓ మునీశ్వర, నేడే యాగదీక్షను స్వీకరింపుడు. మీ సంకల్పము నెరవేరును. రాక్షస సంహారము జరిగి తీరును. యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును. దీనికి సిద్ధాశ్రమము అను పేరు సార్థకమగును. అంతయు శుభమే అగును. మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు నడిపిన ఉత్సాహపూరిత వచనములను విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించెను. రామలక్ష్మణులను ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపిరి. ఉషఃకాలముననే మేల్కొని స్నానాధికములను ఆచరించి సూర్యునకు అర్ఘ్యప్రదానములను నర్చిరి. నియమపూర్వకముగా గాయత్రీ మహామంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకొనిరి. ఇంతలో విశ్వామిత్రుడు ఔపోసనాది అగ్నికార్యములను ఆచరించి ఆసీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించిరి. తమ శత్రు సంహార దక్షులను దేశకాలములను గుర్తించి తదనుగుణముగా మాట్లాడగలవారును అయిన రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో ఇట్లనిరి. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు వచ్చురో దయతో తెలుపుడు. యజ్ఞ సంరక్షణార్థం వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉందుము. ఈ విధముగా పలుకుచూ రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమునర్చుటకై త్వరపడుచుండిరి. అందులో కత్తటి మునులు అందరూ ఎంతయో సంతసించి ఆ రాజకుమారులను ప్రశంసించుచు ఇట్లనిరి. నేటి నుండి 6 దినముల వరకును విశ్వామిత్ర మహర్షి మౌనదీక్షలో ఉండును. ఓ రాజకుమారులారా, మీరు సావధానులై ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుతూ ఉండవలెను. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఆ రామలక్ష్మణులు వారి మాటలు విని 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యక్రమములో నిమగ్నులై ఉండిరి. 5 దినములు క్రమముగా యజ్ఞ కార్యక్రమములు సక్రమముగా జరిగెను. పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సర్వసన్నద్ధుడవై ఉండుము సోదరా అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపడుతూ శ్రీరాముడు ఇట్లు నుడుగుతుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు ఒక్కుమ్మడిగా పైకెగసెను. వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకెగయుట రాక్షసుల రాకను సూచించు ఉత్పాతము. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నిర్వర్తించుచుండిరి. అచట దర్భలు, చమసములు అనగా పానపాత్రలు, శృక్కులు, స్రువములు,
ఆజ్యహోమము చేయుటకై ఉపయోగించు సాధనములు, సమిధలు, అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండెను. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆహ్వనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలిల్లెను. యజ్ఞము వేదమంత్రపూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. ఒక మహాశబ్దము ఇంతలో ఆకాశము నుండి బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును కమ్ముకొరుచు వచ్చడి మేఘముల వలె రాక్షసులు, భయంకరులైన మారీచి సుబాహులు, వారి అనుచరులు అచ్చటికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్తవృష్టితో వేదిక యొక్క పరిశ్రమలన్నీ తడిసిపోయెను. తమ్మునితో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొని వచ్చి ఆకాశమునున్న రాక్షసులను గాంచెను. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుతున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలి సాభిప్రాయముగా చూచి ఇట్లన్నెను. ఓ లక్ష్మణ, వాయువు మేఘములను ఎగరగొట్టునట్లు మాంసభక్షకులు, దుర్మార్గులు అయిన రాక్షసులను మానవాస్త్రముతో చెల్లాచెదరు గావించెదను. చూడుము, ఇట్టి పిరికి పంజరమును సంహరించుటకు ఏమాత్రమూ ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించెను. మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగుల శక్తివంతమై కాంతులను విరవ్యంబుచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను. ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరమున సముద్ర జలములలో పడిపోయెను. సీతేషువు అను బలమైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిరా గిరగిరా తిరుగుతూ దూరమునకు కొట్టుకొని పోవుచుండెను. అట్టి మారీచుని చూచి శ్రీరాముడు లక్ష్మణుడితో ఇట్లనెను. ఓ లక్ష్మణ, ధర్మసహితమైన సీతేషువు అను పేరుగల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవుచున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసం చేయువారు, రక్తమును త్రాగువారు. అట్టి ఈ దుర్మార్గులను కూడా వధించెదను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము, దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహు యొక్క వక్షస్థలమును కొట్టెను. దాని దెబ్బకు అతడు నేలగూలిపోయాను. మిక్కిలి పరాక్రమశాలియు సద్వత్తుడును అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయవ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు ముదమును చేకూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞములకు విఘ్నములను నడుచు రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వం రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలను అందుకొనెను. బాధలు తొలగిపోయాను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లనెను. ఓ మహాబాహు, నేను కృతార్థుడనైతిని. మీ నాయనగారికి ఇచ్చిన మాటను నీవు నిలబెట్టితివి. నీ చర్యతో సిద్ధాశ్రమము అను పేరుగల ఈ ప్రదేశము సార్థకమైనది, మీ ఖ్యాతి ఇనుమడించినది అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మనఃపూర్వకముగా ఆశీర్వదించెను. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చెయ్యండి. మరొక్క మాట. ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.